మున్సిపాలిటీ ఎన్నికలలో 31వ వార్డు నుండి బీఆర్ఎస్ టీడీపీ అభ్యుదయవాదులు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థిగా మా సతీమైనటువంటి ఓల్డ్ హైమవతి పోస్టులో నిలుస్తున్నారు. వారి గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి ఓటు వేసి గెలిపించాల్సింది కోరుతున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద గత 15 సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేక రైతాంగం కూడా అనేక అప్పులు బయట తెచ్చుకొని అప్పుల బారిన పడే పరిస్థితి ఉంది. ఆ టైంలో కూడా మేము కూడా నేషనల్ బ్యాంకులలో మాట్లాడి అనేక మందికి రైతులకి 100,000 మంది రైతులకి మేము కూడా క్రాప్ లోన్స్ ఇప్పించిన తర్వాత మరి రుణమాఫీ వచ్చినప్పుడు ఫస్ట్ ₹1,00,000 రుణమాఫీ అని చెప్పారు. తర్వాత ₹2,00,000 రుణమాఫీలో కూడా అనేక మందికి రుణమాఫీ కాని పరిస్థితి ఉంది. రుణమాఫీ కాకుండా 2,00,000 పైగా పడినటువంటి అమౌంట్ ని గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు 2,00,000 పైగా ఉన్నటువంటి అప్పులు మీరు చెల్లించండి, నేను మాఫీ చేస్తానని చెప్పారు. అనేక మంది రైతులు అనేక చోట అప్పులు తీసుకొచ్చేసి అప్పులు కట్టేసినా కానీ ఇంతవరకు రుణమాఫీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం ఆ విధంగా ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా మీకు 6 గ్యారెంటీలు చెప్పారు. ఈ 6 గ్యారెంటీలో ఏ గ్యారెంటీ కూడా సక్రమంగా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుసు, వ్యవసాయ కూలీలకి ₹12,000 ఇస్తామని చెప్పారు. ఆ ₹12,000 కూడా పరిస్థితి ఉంది. ముఖ్యంగా కళ్యాణ లక్ష్యం ఉంది. కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఆ తులం బంగారం కూడా ఇవ్వకుండా ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ 6 గ్యారెంటీలని 2 సంవత్సరాలైనా అమలు చేయని పరిస్థితి ఉంది. దీన్ని మేము పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా మీకు తెలుసు, మీకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది. ఈ హామీ పథకాన్ని కేంద్ర గవర్నమెంట్ ఈ తూట్లు పరిస్థితి దీన్ని దాన్ని రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది. దాని భాగంగా మేము ఈ ప్రాంతంలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతంలోని ప్రజలందరూ కూడా సమీకరించి మేము మున్సిపాలిటీ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేశాం. ఈ ధర్నాలు మేము చెప్పింది ఒకటే చెప్పాం. ఈ పట్టణ ఈ యొక్క మున్సిపాలిటీ ఏర్పడింది కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా కూలీలు ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. వాళ్ళు చేద్దామంటే పనులు లేవు. కాబట్టి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు చేయమని చెప్పేసి మేము మున్సిపాలిటీ ముందు ధర్నా చేసి పై అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి చెరువు పక్కనే శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటికకి చెరువుకి మధ్యలో కూడా మొత్తం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. ఆ డంపింగ్ యార్డ్ వల్ల డంపింగ్ యార్డ్ సంబంధించిన చెత్త కూడా మంచినీటి చెరువులో కలిసిపోతున్న పరిస్థితి ఉంది. దాన్ని కూడా అధికారుల దృష్టి తీసుకెళ్ళాము. మేము రేపు గెలిచిన తర్వాత వెంటనే పాలక వర్గంలో మేము కూడా దీన్ని పోరాటం చేసేసి ఈ డంపింగ్ యార్డ్ని ఎమ్మటే కూడా దీన్ని తరలించే విధంగా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అదే కాదు, ఈ ప్రాంతం అనేక మందికి రేషన్ కార్డు, అనేక మందికి పెన్షన్లు, ముఖ్యంగా పెన్షన్ చూసుకున్నప్పుడు చాలా మంది కూడా వికలాంగ సదరం సర్టిఫికెట్లు వచ్చినాయి. సదరం సర్టిఫికెట్లు వచ్చినా సరే 2 సంవత్సరాల నుంచి కూడా ఎవరికి కూడా సదరం పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. మేము చెప్తున్నాం, అనేక మంది పాపం కొంతమంది పెరాలసిస్ వచ్చి బాధపడేసి మంచాలు పడి ఉన్నట్టు పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇంతవరకు పెన్షన్ లేవు. ఆ పెన్షన్ కూడా ఇప్పించే విధంగా మేము పాలక వర్గంలో కూడా పోరాడి ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అదే కాదు, ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి వెంచర్లు వెలిసినాయి. ఈ వెంచర్లో కూడా కనీసం పార్కు లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేక మంది విశ్రాంతి ఉద్యోగస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఈ సాయంత్రం వేళ కనీసం వెళ్ళి చేత తీర్చుకుందాం అంటే తీసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము చెప్పేది ఒకటే, అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన గతంలో కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు పాలక వర్గంలో కూడా మేము దీన్ని పోరాటం చేస్తాం. ఏదో మున్సిపాలిటీ చెరువు కట్ట ఉంది. ఆ చెరువు కట్టని మినీ ట్యాంక్ బండగా చేస్తే ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా ఈ చెరువు కూడా మొత్తం కూడా ఆక్రమణకు గురవుతుంది. ఈ చెరువు ఆక్రమణకు గురవుతుందని చెప్పేసి మేము గతంలో కలెక్టర్ గారికి 2-3 తపాలుగా మేము వినతి పత్రాలు ఇచ్చినా కానీ వచ్చారు, కొలతలు వేశారు, తర్వాత రద్దు చేస్తామని చెప్పారు, పెన్షన్ చేస్తామని చెప్పారు. అంటే ఆగిపోయింది, మధ్యలో నిలిచిపోయింది. దాని మీదకి మేము పోరాటం చేసేసి పాలక వర్గంలో గట్టి పోరాటం చేసి మేము ఖచ్చితంగా చుట్టూ కూడా పెన్షన్ వేయించేసి చుట్టూ కూడా వాకర్స్ తెలిసే విధంగా కూడా మేము దానికి నిధులు సమకూర్చే విధంగా మేము పాలక వర్గంలో ఒత్తిడి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మాత్రం చూసుకున్నప్పుడు అనేక మంది బీపీ షుగర్ తో బాధపడుతూ అనేక వేలాది రూపాయలు ఖమ్మం బై చేయించుకొని ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది. దాన్ని గ్రహించి మా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో మేము కూడా తమ్మినేని సుబ్బయ్య ట్రస్ట్ ఏర్పాటు చేసేసి మేము గ్రాస్ రోడ్ ఉన్నటువంటి సిపిఎం ఆఫీసులో మేము ప్రతి నెల మొదటి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ వైద్య మాకు మాకు
బలపరుస్తున్నారు. మా మా సత్యమని పోటీ చేస్తున్నారు. మా ఎన్నికల గుర్తు శుద్ధి కొడ నక్షత్రం గుర్తు. కాబట్టి మీ అందరూ శుద్ధి కొడ నక్షత్రం గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తే మీకు గెలిపించవలసిందిగా కోరుతున్నాను.